ఈ వారం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు తొలుత వైఎస్ షర్మిల గారు సమాధానం చెప్పాలి. వీలైతే రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు పౌరుషం ఉంటే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థను వెంటనే బహిష్కరించాలి. వైఎస్ విజయమ్మ గారు కూడా వీలుంటే ఒక లేఖను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. నిజానిజాలు ఏంటి అని రాధాకృష్ణ గారికి కౌంటర్ ఇస్తూ విజయమ్మ గారు కూడా ఒక లేఖ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాధాకృష్ణ గారు తన కామెంట్ లో ఆరోపిస్తున్నారు, నిజానికి 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి ఆ కుటుంబానికి ఇన్ని ఆస్తులు లేవు. సండూరు పవర్ ప్రాజెక్టు కోసం 5 కోట్ల రూపాయలు కావాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఎలా సర్దుబాటు చేయాలో తెలియడం లేదు అని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజశేఖర రెడ్డి తన వద్ద చెప్పుకున్నారని రాజంపేట ఎంపీగా ఉండిన సాయి ప్రతాప్ ఒక సందర్భంలో చెప్పారు. ఇక్కడ అసలు విషయం అర్థమవుతోంది. రాధాకృష్ణ గారు తన కామెంట్ లో మొత్తం చెప్తున్నదంటే 2004 వరకు వైఎస్ కుటుంబానికి ఆస్తులే లేవు. ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని దోచుకున్నారు. ఆ సొమ్ము కోసమే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని అర్థం వచ్చేలాగా రాశారు. 2004కు ముందు 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అడిగితే కూడా సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉన్నారు అని రాధాకృష్ణ గారు ఆరోపించారు. నిజానికి సాయి ప్రతాప్ గారు ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారు, ఏ సందర్భానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు చేశారన్నది గమనిస్తే రాధాకృష్ణ గారు ఎంతగా వక్రీకరిస్తున్నారో అర్థమవుతుంది. సాయి ప్రతాప్ గారు ఈ వ్యాఖ్యల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు నిర్వహించిన ఓపెన్ హార్ట్ కార్యక్రమంలోనే స్వయంగా చెప్పారు. కానీ 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు, ఎలాగ సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదు అని రాజశేఖర రెడ్డి చెప్పింది 2004 ముందు కాదు. సాయి ప్రతాప్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఎంపీగా ఉన్న సమయంలో లోక్సభలో ఆఖరి బెంచ్లో కూర్చొని ఇలా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే సందర్భంలో ఈ విషయం చెప్పారని సాయి ప్రతాప్ గారు అదే ఇంటర్వ్యూలో సూటిగా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు 99 తర్వాత ఎంపీగా కాలేదు. ఇంకా అప్పటి నుండి పూర్తిగా రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగానే ఉంటూ ఇక్కడే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంటే 1999కి ముందు ఎంపీగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల రూపాయలు అడుగుతున్నారు, ఎలాగ సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ చెప్పారు అని సాయి ప్రతాప్ చెప్పింది నిజం. కానీ ఆ మాట తర్వాతనే ఇదే రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలోనే సాయి ప్రతాప్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. దాన్ని మాత్రం రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ లో కప్పెట్టేశారు. అదేంటి అంటే అలా 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికి అదే లోక్సభలో అదే వెనుక బెంచుల్లో కూర్చున్నప్పుడు ఇక మనకు భయం లేదు సాయి, జగన్మోహన్ రెడ్డి యోగ్యుడయ్యాడు, వ్యాపారంలో బాగా సంపాదిస్తూ ఉన్నాడు, మనకు డబ్బుల పరంగా కూడా ఇక ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పారు అని అదే ఇంటర్వ్యూలో ఆ సందర్భంగానే సాయి ప్రతాప్ గారు రాధాకృష్ణ గారికే చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి కీలకమైన పదవి లేని కాలంలోనే, ఎంపీగా ఉన్న కాలంలోనే ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి యోగ్యుడయ్యాడు, ఇక మనకి ఆర్థికంగా ఇబ్బంది కూడా లేదు, వ్యాపారాల్లో బాగా సంపాదిస్తున్నారని చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం? నా కుమారుడే డబ్బులు సంపాదించి రాజకీయంగా నాకు మద్దతుగా నిలబడేందుకు సిద్ధమయ్యారు, ఆ స్థాయికి ఎదిగారు అని వైఎస్ఆర్ గారే చెప్పడం కదా. రాధాకృష్ణ గారు ఇంకో వ్యాఖ్య కూడా రాశారు. 2004లో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి కాలేకపోతే చేసిన అప్పులు తీర్చలేక చనిపోవాల్సి ఉంటుందని చెప్పారు అని రాధాకృష్ణ గారు రాశారు. అంటే 2004కు ముందు ఏ ఆస్తులు లేవు, అప్పులు తీర్చలేక చనిపోవడానికి కూడా సిద్ధపడాల్సి ఉంటుందని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఇలా 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు అని రాధాకృష్ణ గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు చేసిన ఆరోపణలకి వైఎస్ షర్మిల గారే సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాధాకృష్ణ గారు సూటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు, ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని 1000 కోట్లు సంపాదించుకున్నారు ఆ కుటుంబం అని చెప్తూ ఉన్నారు. షర్మిల గారు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తారా, సమర్థిస్తారో సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ షర్మిల గారు వారసత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, వారసత్వాలు అనేవి ఎలా వస్తాయో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ గారు కావచ్చు, ఈనాడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, నిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ ఉంటే దానికి కౌంటర్ ఇస్తూ ఆ బురదను చల్లే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వస్తున్నది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కానీ షర్మిల గారు ఆ పని చేశారా? లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నిజమైన వైఎస్ఆర్ కి వారసుడు అని గుర్తించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళతో అడ్వాన్స్ గా పేమెంట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు అదే పత్రికల్లో వేయించుకుంటున్నారు వైఎస్ షర్మిల గారు. అందుకే వైఎస్ షర్మిల గారిని ఎవరు కూడా వైఎస్ఆర్ వారసురాలుగా ఆయన అభిమానులు కూడా గుర్తించడం లేదు. చివరకు కడపకు వెళ్తే నిరసన కార్యక్రమానికి ఆమె చుట్టూ ఒక 4 కూడా లేని పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే పూర్తిగా వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ మీద దాడి చేస్తున్న వ్యక్తులతో వైఎస్ షర్మిల కుమ్మక్కైపోయారు. ఆమె మన వ్యక్తి కానే కాదు అన్న నిర్ధారణ కడప ప్రజలకు కూడా రావడం వల్లే వైఎస్ షర్మిల గారి పరిస్థితి ఇలా ఉంది. వైఎస్ షర్మిల గారు రాధాకృష్ణ గారికి అయితే కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రాధాకృష్ణ గారేమో డైరెక్ట్ గా 2004 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దోపిడీ చేసి, అవినీతి చేసి డబ్బులని సంపాదించారని చెప్తున్నారు. ఒకవేళ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తే మా నాన్న ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఆస్తులని సంపాదించుకోలేదు అని షర్మిల గారు చెబితే
అప్పుడు ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత వ్యాపార సామర్థ్యంతో సంపాదించుకున్న ఆస్తులుగా వైఎస్ షర్మిల గారు కూడా ధృవీకరించినట్టు అవుతుంది. ఇప్పుడు షర్మిల గారికి కావాల్సింది వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ కి సంబంధించిన పరువు ప్రతిష్టలు కాదు, ఆస్తులు. ఆమెకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం పరువు కావాలి అన్నప్పుడు ఈ స్థాయిలో ఈ అంశాన్ని బజారుకు తెచ్చి ఉండేవారు కాదు. ఇప్పుడు లేదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి చేయలేదు, అలా డబ్బులు సంపాదించలేదు అని ఆమె చెబితే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాటా అడిగే అర్హతను షర్మిల గారు కోల్పోతారు. కాబట్టి తన తండ్రిని అవినీతి పరుడు అని రాధాకృష్ణ గారు ప్రచారం చేసినా సరే మౌనంగానే వైఎస్ షర్మిల గారు ఉంటారు. రాధాకృష్ణ గారు ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. కుటుంబపరమైన విభేదాలతో వైసీపీ నాయకులకు ఏం సంబంధం అన్న వైఎస్ షర్మిల ప్రశ్నలో హేతుబద్ధత ఉంది. అవును, మరి వైఎస్ షర్మిల గారేమో నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలాగా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా రోజు మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు ఎవరు స్పందించకూడదు. కానీ రాధాకృష్ణ గారు మాత్రం ఇలాంటివన్నీ అడ్డు పెట్టుకొని వారం వారం వ్యాసాలు రాసుకోవచ్చు, ఆర్టికల్స్ రాసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయవచ్చు. వైఎస్ షర్మిల గారు కావచ్చు, వైఎస్ విజయమ్మ గారు కావచ్చు, మా కుటుంబ వ్యవహారాలతో వైసీపీ నాయకులకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నప్పుడు మరి రాధాకృష్ణ లాంటి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా. మా కుటుంబ వ్యవహారాలతో మీకెందుకు రాధాకృష్ణ గారు, మీరెందుకు ఆర్టికల్స్ రాసుకుంటున్నారు, మీ కుటుంబంలో ఇలాంటి విభేదాలు ఉండవా అని ప్రశ్నించాలి కదా. షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, ప్రశ్నించడం లేదు. కనీసం వైసీపీ నాయకులకి ఏం సంబంధం ఉందని షర్మిల సంధిస్తున్న ప్రశ్నలు హేతుబద్ధత ఉంది అని చెప్తున్న రాధాకృష్ణ గారు మరి అదే ఫార్ములా, అదే ఈక్వేషన్ నాకు కూడా వర్తిస్తుంది కదా, కుటుంబ వ్యవహారాలపైన నేను కూడా ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు కదా అని వెనక్కి తగ్గాలి కదా. తగ్గడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అవినీతి పరుడుగా చిత్రీకరించేందుకు రాధాకృష్ణ గారు పదే పదే తన ఆర్టికల్లో ప్రయత్నించారు. ఇంకో వ్యాఖ్య రాశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి పలానా మొత్తాన్ని సమకూర్చాల్సిందిగా తన సహచరుడికి చెప్పారు. ఆ సహచరుడు అంత మొత్తమా అని నోరెళ్లబెట్టగా మనం ఏమైనా మట్టి పనులు చేసి సంపాదించామా అని రాజశేఖర రెడ్డి గారు అన్నారట. అడ్డదారుల్లో ఉపయోగించుకున్న సొమ్ము విషయంలో రాజశేఖర రెడ్డి ఉదారంగా ఉండేవారన్నమాట అని రాశారు. అంటే రాజశేఖర రెడ్డి అత్యంత అవినీతి పరుడు అని రాధాకృష్ణ గారు రాస్తున్నారు. ఇలాంటి రాతలు రాసిన ఆంధ్రజ్యోతిని నిజంగా వైఎస్ షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం, మర్యాద ఉంటే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థని ఈ రోజు బహిష్కరించాలి. ఇప్పటికైనా ఇక ముందైనా ఆ పత్రికలో ప్రకటనలు ఇవ్వడం అన్నది మానేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత అవినీతి పరుడు అని రాధాకృష్ణ గారు రాస్తూ ఉన్నారు. కానీ సైకిల్ మీద తిరుగుతూ ఒక సాధారణ విలేకరిగా బతికిన ఒక వ్యక్తి ఏకంగా 20 కోట్ల రూపాయలు పెట్టి తాను పనిచేసిన పత్రికనే కొనుగోలు చేస్తే మరి అది అవినీతి కాదు. 2004లో తెహల్కా పత్రిక చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల విలువ 10,000 కోట్లని రాసింది. 2004లో అంటే ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం చూస్తే లక్షల కోట్ల ఆస్తులు. కానీ దాని మీద మాత్రం రాధాకృష్ణ గారు ఎక్కడ కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా రాశారు అప్పట్లో తెహల్కా అని. కానీ వైఎస్ఆర్ అవినీతి గురించి అమెరికా వాళ్ళకు కూడా తెలుసని ఆర్టికల్లో రాస్తారు. ఇదే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని టార్చ్ లైట్ మంత్రి అనేవాళ్ళు, ఆయన రాత్రులు పనులు పరిశీలిస్తా అని చెప్పి సాగునీటి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి కాంట్రాక్టర్లను బెదరగొట్టేవాళ్ళు. తెల్లారేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముడుపులు వచ్చేసేటివి అని స్వయంగా దగ్గుపాటి గారి పుస్తకంలో రాశారు కదా. ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించారు. పురుషోత్తం అనే చెన్నైకి సంబంధించిన ఒక వ్యక్తికి ఏపీలో మద్యం బాటిలింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కారు వేసుకొని వెళ్లి గోనె సంచుల్లో 3 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకున్నారని దగ్గుపాటి గారు ఆరోపించారు. కానీ దాని గురించి మాత్రం రాధాకృష్ణ గారు ఎప్పుడు రాయరు. వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ మాత్రం అవినీతి పరుడు అని రాస్తారు. తాము ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగాము, ఆ డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు తమకు ఎలా వచ్చాయి, పత్రికలను మేమెలా కొనుగోలు చేశాము అన్నది ఆత్మ పరిశీలన మాత్రం చేసుకోరు. వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి పరుడు అని బురద జల్లుతున్న రాధాకృష్ణ గారు ఒక స్కాలర్. హైదరాబాద్ చుట్టుపక్కల హైటెక్ సిటీ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమేం జరిగిందన్న దానిపైన రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు. ఆమె స్వయంగా చెప్పారు, హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ పేరుతో ఒక పెద్ద స్కామ్ చేశారు. హైటెక్ సిటీ చుట్టూ తన సామాజిక వర్గం వాళ్ళతో 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత ఇక్కడ అన్ని వ్యవహారాలు నడిపారు. ఇది ఒక పెద్ద స్కామ్, ప్రజలకు ద్రోహం చేయడమే అని మాట్లాడారు. దాని గురించి మాత్రం ఎక్కడ రాధాకృష్ణ గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చెప్పారు. ఇన్ని ఘోరాలు ఇటువైపు ఉన్నా కూడా అవతల వాళ్ళే అవినీతి పరులు అని మీడియా బలం ఉంది కాబట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా షర్మిల గారు సమాధానం చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడు అని రాధాకృష్ణ గారు ఈరోజు ఆర్టికల్లో రాశారు. తన తండ్రి అవినీతి పరుడా కాదా అన్నది రాధాకృష్ణ గారికి వైఎస్ షర్మిల గారు కౌంటర్ ఇవ్వాలి. వీలైతే ఆ పత్రికను బహిష్కరించాలి. ఇంత దారుణంగా తన తండ్రి వ్యక్తిత్వం మీద దాడి చేసిన రాధాకృష్ణ గారికి కౌంటర్ ఇస్తారో లేదో చూడాలి. ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను సంపాదించిన ఆస్తుల్ని కుమార్తె కూడా పనిచేశారు ఆల్రెడీ. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాపారంలో సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు జగన్మోహన్ రెడ్డివే. దాంట్లో చెల్లెల మీద ప్రేమతో ఆయన కొద్దిమేర ఆస్తులు ఇవ్వాలి అనుకున్నది కూడా నిజం. కానీ ఈమె ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి రోజు జగన్ గారి మీద, వైఎస్ భారతి గారి మీద దాడి చేస్తున్న నేపథ్యంలో మనసు విరిగి ఆయన నిర్ణయం కూడా మార్చుకొని ఉండవచ్చు. ఎవరికైనా అంతే. సొంత చెల్లెలైనంత మాత్రాన ఆస్తులు ఇస్తామని చెప్పినంత మాత్రాన
అదే ప్రేమను అన్న మీద చెల్లెలు కూడా చూపెట్టాలి కదా. లేదు మీరు ఆస్తులు ఇవ్వాల్సిందే, నేను మాత్రం రోజు బజార్కి ఎక్కి మా అన్న అవినీతిపరుడు, మా అన్న హంతకుడు, మా వదిన అలాంటిది ఇలాంటిదని నేను ప్రచారం చేస్తానన్నప్పుడు ఏ అన్న అయితే ఆస్తులు ఇస్తారు, ఏ చెల్లెలకైతే? ప్రేమ అన్నది పరస్పరం ఉండాలి కదా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలని ఆయన సొంత వ్యాపారాలే. అందుకే సిబిఐ కేసులు పెట్టినప్పుడు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు, కానీ వైఎస్ షర్మిల గారు జైల్లో లేరు. 16 నెలలు జైల్లో ఉండడంతో పాటు ఇప్పటికీ కూడా సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఆ ఖర్చు ఎప్పుడు కూడా షర్మిల గారు భరించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ ఆస్తుల్లో నాకు కూడా వాటా ఉంది కాబట్టి నన్ను కూడా అరెస్ట్ చేయండి అని షర్మిల గారు ముందుకు రాలేదు కదా. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదు కదా.